టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనం అయితే కాశ్మీర్ పోతున్నాం. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ముందు పోతురు, రవి, శ్రీకాంత్, భాస్కర్, నేను పోతున్నాం. సో ఫస్ట్ అయితే ఆర్జీఐకి వచ్చేసినాం, ఎయిర్పోర్ట్కి వచ్చినాం. ఇక్కడ నుండి మాకు ఫ్లైట్ ఉంది కాశ్మీర్, 1 o'clock ఉంది. సో ఇప్పుడు 11 అవుతుంది. సో అన్నీ చెక్ఇన్ చేసుకొని బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బ్యాగేజ్ చెక్ఇన్ చేసేసి నెక్స్ట్ మనకి సెక్యూరిటీ చెక్ఇన్ చేసేసుకొని మన గేట్ 17 దగ్గరకు వచ్చేసాం. సో మన జోన్ 1 అంట. సో ఇంకొక 15 minutesలో కాల్అవుట్ చేస్తారు. 12:25 కాల్అవుట్ ఉంది. సో వెయిటింగ్ ఫర్ కాల్అవుట్ బోర్డింగ్కి. ఇంకో 1/2 hour 45 minutesలో మనం అయితే శ్రీనగర్లో ల్యాండ్ అయిపోతాం. సో శ్రీనగర్లో ల్యాండ్ అయ్యే ముందు వ్యూ చూడండి, హిమాలయస్ అనమాట. సో హిమాలయస్ వ్యూ చూడండి, ఆ మౌంటైన్స్ అన్ని క్లౌడ్స్లో కవర్ అయ్యి ఉండి ఆ వ్యూ మాత్రం అల్టిమేట్ అనమాట. ఫోన్లో కన్నా మేము వ్యూ చూస్తుంటే ఒక 1/2 hour 45 minutes నుండి చూస్తున్నాం. ఏమన్నా ఉందా వ్యూ అయితే? ఇక్కడ చూడండి, మీరే చూడండి ఫోన్లో, ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ వ్యూ అయితే. క్లౌడ్స్ కవరింగ్ మొత్తం ఆసమ్ ఉంది ఇదైతే. శ్రీనగర్లో ల్యాండ్ అయినాం. ల్యాండ్ అయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్న క్యాబ్ అయినా వచ్చిండు పికప్ చేసుకుని. సో ఇప్పుడు మా హోటల్ సైడ్ వెళ్తాం. హోటల్కి రీచ్ అయిపోయినాం. సో రిసెప్షన్లో మనం అయితే మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసేసి చెక్ఇన్ చేసేసినాం. సో రూమ్కి వెళ్తుంటే వాళ్ళు కాశ్మీరీ స్పెషల్ డ్రింక్ ఆఫర్ చేశారు, కేహువా అని. సో అది తాగేసి వెళ్దాం. కేహువా, కాశ్మీరీ కేహువా. మేము చెక్ఇన్ చేసే వరకే 6 అయిపోయింది. సో కొంచెం ఫ్రెష్ అయ్యే లోపు 7:30 అయిపోయింది ఆల్రెడీ. 7:30కి ఇక్కడ డిన్నర్ స్టార్ట్. సో మేమైతే కింద రెస్టారెంట్లోకి అయితే వచ్చేసినాం డిన్నర్కి. డిన్నర్ వేసేసి మా లగేజ్ అంతా సెట్ చేసేసుకొని, సో ఎక్కువసేపు మేల్కోలేము, పడుకున్నాం ఇక. సో పడుకొనేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మనం సోన్మార్గ్ వెళ్ళాలి కదా, ఇక్కడ నుండి ఒక 80 kilometers ఉంటుంది సోన్మార్గ్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. చోలే భటూరే, ఓట్స్ అండ్ ఎగ్స్, అట్లనే బ్రెడ్ బటర్ జామ్, ఇవన్నీ తినేసేసి మనం సోన్మార్గ్ ఇక్కడ నుండి బయలుదేరిపోయాం. ఇయర్ ఆ కెమెరా అసలు పట్టుకుంటే అట్లనే. బేసిక్ బ్లాగ్ ట్రైనింగ్ 101 బై బాణస్ శ్రీకాంత్. బేసిక్ బ్లాగ్ ట్రైనింగ్ బై బాణస్ శ్రీకాంత్ 101. ఎప్పుడు తీసుకోరా నేను చూడాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. పిచ్లో చేస్తాం, పిచ్లో రికార్డింగ్స్ ఇవన్నీ పడతలేవా? సోన్మార్గ్కి స్టార్ట్ అయిపోయినాం. సో సోన్మార్గ్ స్టార్ట్ అయ్యి ఒక 1/2 hour అయింది. ఇప్పుడు చాయ్ తాగుదామని మధ్యలో ఆగినాం. సో వ్యూ చూస్తే వస్తుంది. పొద్దున చల్లగా ఉండే, టెంపరేచర్ కూడా 10 ఉండే, అది -10 అంటున్నా, -10 ఉంది అంట సోన్మార్గ్లో. ఇప్పుడైతే ఎంతరా 10 ఉంది. మైనస్లో లేదు, ఇప్పుడు 10 ఉంది. అక్కడ -10 ఉంది. ఇప్పుడు ఇక్కడ -3 ఉందా? చాయ్ గరం చాయ్ రख दो. వాడు ఆ సౌండ్ చేసినట్టున్నాడు. నీదే క్లయింట్ అను నాకు క్లయింట్స్ ఫ్లేవర్ వస్తలేదు. హలో గైస్, టీ తాగుతున్నాం. చాయ్ బాగుంది. హాయ్ గైస్, చాయ్ నాకు నచ్చలేదు. ఫీడ్బ్యాక్ అంది ఇప్పుడు లాగ్లో వస్తుంది.
ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది సోన్మర్గ్. అయినా అప్పట్లోపే మనకు స్నో కనిపిస్తుంది. చిన్న చిన్న మౌంటైన్స్ దగ్గర దగ్గర మౌంటైన్స్ విలేజ్‌కి దగ్గర దగ్గర ఉన్న మౌంటైన్స్ నుండి. సో చూడండి స్నో ఆల్రెడీ పడ్డది కనిపిస్తుంది. ఈ టనల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టనల్ అన్నమాట. సో ఈ టనల్‌లో నెట్ కూడా పనిచేస్తది. అంటే సిగ్నల్స్ కూడా వస్తాయి మనకి. ఫోన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ టనల్స్‌లో సిగ్నల్స్ రావు కదా! వి ఆర్ గోయింగ్ టు విట్‌నెస్ హెవెన్. 1, 2, 3 అబ్బా! వ్యూ అయితే జబర్దస్త్ ఉందబ్బా! ఆ స్నో, ఆ పైన్ ట్రీస్ అబ్బా! టనల్ కట్ సైడ్ ఒక వ్యూ, టనల్ దాటంగా ఒక వ్యూ. సో మనమైతే సోన్మర్గ్ అయితే రీచ్ అయిపోయినాం. సో సోన్మర్గ్ టనల్ దాటంగానే మనకు సోన్మర్గ్ కనిపించేస్తది. ఇక్కడ నుండి జీరో పాయింట్ ఉంటది. ఆ జీరో పాయింట్ క్లోజ్ ఉందంట. సో రీసెంట్‌గా ఎక్కువ స్నో పడ్డదంట. సో క్లోజ్ ఉందంట. సో జీరో పాయింట్ అయితే. ఇక్కడ నుండి మనం పైనకెళ్ళి సోన్మర్గ్ అంతా స్నోలో ఆడాలి. హాయ్ గైస్, వి రీచ్ సోన్మార్గ్ టన్నల్. వి క్రాస్డ్ సోన్మర్గ్ టనల్. టన్నల్ తీసేరా, సోన్మార్గ్ కనిపించు. अपने शूज नहीं चलेंगे आपको यहाँ सर। रेंट लेना पड़ेगा। हाँ रेंट पे ले जुड़ रहा शूज जैकेट वाइकेट सारा कुछ ले लेना। ये अपने गंदे नहीं होते। जैकेट भी रेंट पे मिलता है. हाँ सारा कुछ रेंट पे मिलता है। సో మన షూస్ పనిచేయవని ఇక రబ్బర్ బూట్స్ అయితే తీసుకున్నాం. అట్లనే పోనీ కూడా మాట్లాడుకున్నాం పైనకి వెళ్ళడానికి మౌంటైన్ సైడ్. అయినా ఆ కొండ దాటి వెనక సైడ్ కొండకు తీసుకోవచ్చానంట. మనకు తెలియదురా. అరే నడుచుకుంటూ వెళ్తలేరు, అందరు గుర్రాల మీద పోతుర్రా అందుకే. बॉडी वेट पीछे लीन बैक। ఇవరా రవి దేకో బొక్కే కాదు, నడుస్తలే, అది నడుస్తుంది. నడుతుండే ఇదేంటి రైట్కి వెళ్ళిపోతుంది. ఎవరిని ఇంటలేదు ఇది. చలి ఘోరం పడుతుంది. ఏమన్నా చలి ఉందా? ముక్కులకి నీళ్ళు పడిపోతాయి చలికి. చేతులు గడ్డ పడిపోయినాయి ఆల్రెడీ. చలి ఎగ్దాం ఉంది. ముక్కు బాగానే ఉందా? ముక్కు ఘోరం చల్లగా ఉంది. చలి ఘోరం పడుతుంది. హార్స్ రైడింగ్ వస్తుంది. వేరే ఉంది. లొకేషన్ అయితే అద్భుత. వ్యూ ఏకదమ్ ఉంది కదా. మనం మెయిన్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుంది. సో మేము ఫేజ్ 2 కాడికి వచ్చేసినాం. 1, 2, 3. చేతులు కాలు చల్లగా అయిపోయినాయి.
ఇసిరేసుకోండి ఇసిరేసుకోండి. మీ అమ్మాయి బూట్లలోకి ఐస్ వెళ్ళిపోతుందిరా. మైక్, ఈ చల్లటి ప్రదేశంలో గజ్జలు వణుకుతున్నాయి. మైక్, ఏళ్ళు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. ముందే గుండె మీద ఇంటికి వెళ్ళలేము, గడ్డం లేదు, చెవుల నుండి గాలి వస్తుంది. అమ్మో, ముక్కులోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. అమ్మో ఏందిరా అసలు. చల్లగా ఉందంట అసలు. బాగుస్తుర్రా, అట్లనే ఉండరా అడే శ్రీకాంత్, అట్లనే ఉండ దగ్గరకు వచ్చిన ఇట్రా శ్రీకాంత్, ఇటు జిర్రా స్లో. మీకోసమేరా, నా కోసం కాదు. శ్రీకాంత్ గారు ఫస్ట్ వెళ్ళిపోయాడు. మ్యాగీ తిందాం. అరే ముక్కులకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి రా బాబు. ఇక్కడ చూడు, వీడియో తీయాలా? మ్యాగీ తినేసి ఇక కిందికి స్టార్ట్ అవుతాం. కింద ఫేస్ 1 అయినా వెళ్ళిపోతాం, లేకపోతే మొత్తం కిందికి వెళ్ళిపోతాం. కూల్ అయిపోతుంది ఆ టెంపరేచర్. లడ్డా నేను తీసిన లేరా, గుర్రం వస్తుండే వీడియో. हाय चुपरा भास्कर, मैं आया था, सबसे आ गया. हाय चुपरा. ఫేస్ 2 నుండి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్తాం. కిందికంటే ఫేస్ 1 సోన్మార్గ్లోనే ఉంటాం, ఎటు పోం కానీ సోన్మార్గ్లో పైన ఫేస్ 2కి వచ్చినాం, సైట్ సీయింగ్ దగ్గరికి. ఇప్పుడు అక్కడ నుండి మళ్ళీ కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు కిందికంటే ఫేస్ 1 ఫేస్ 2 ఉంది. ఇప్పుడు ఫేస్ 1 ఏమో, ఫేస్ 1 అవుతామో లేదు, ఎందుకంటే ఆల్రెడీ అదేంటి కోల్డ్ ఎక్కువ అయిపోయింది, చలి అయిపోయింది. మజా ఆయా భాయ్.
జాగ్రత్త అంటే మా చేతుల్లో ఏం లేదు. గానే అంతే. या ये जिसको कहाँ से कितना लीन बैक भैया, ये रुक गया भैया. ये नीचे से आ रहा. हुई हुई हुई. कूल 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 बच्चे. కిందికి వచ్చి గంబూట్ చెక్కేసి అట్లనే మన పోనీ రైడ్ కూడా పే చేసేసి మనం హోటల్కి రిటర్న్ అయిపోతాం ఇప్పుడు. సో ఆల్రెడీ చలి పెరిగిపోయింది. సో అందరు కిందికి వచ్చేస్తున్నారు. 5 వరకే అంటే 5 వరకు అయిపోతుంది, దాని తర్వాత క్లోజ్ చేసేస్తారు. రిటర్న్ వెళ్ళే దారిలో లంచ్ ఏం చేయలే కదా మధ్యాహ్నం. సో పకోడే అండ్ చాయ్ తాగుదామని ఆగిపోయినాం. సో ఇక్కడ మంచిగా పొద్దున చాయ్ తాగినాం కదా, అదే ప్లేస్లో మళ్ళీ ఆగినాం రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఆనియన్ పకోడీ చాయ్ ఆర్డర్ చేసి మేము ఇక రిటర్న్ వచ్చేవరకు ఆల్రెడీ 7 అయిపోయింది, 6:30 7 అయిపోయింది అనుకుంటా. సో ఇక డిన్నర్ చేసేసినాం. ఆల్రెడీ 7:30కి డిన్నర్ స్టార్ట్ అవుతుంది. సో డిన్నర్ చేసేసినాం. సోన్మార్గ్ ఎక్స్పీరియన్స్ వాస్ టూ గుడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తామంటే పక్కా ఎక్స్పీరియన్స్ చేస్తాం, అంత బాగుంది. సో ఆ వ్యూస్, పోనీ రైడ్, ఆ స్నోలో ఆడడం అయితే మస్తు అనిపించింది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో సోన్మార్గ్ ఇక్కడితోనే ఎండ్ అనమాట.